అందరు వచ్చినట్టేనా ఎవరు రంగారెడ్డి మాలరెడ్డి మళ్ళీ మా మాయారెడ్డి రాలే మా గోపాల్ రెడ్డి రాలే మా డిసి రాజ్యాలు రాలే అని మళ్ళీ కథలు పడకుర్రాచు ఇంకా మళ్ళీ పాట మొదలు పెడతాను ఇక నువ్వు పాడే వాడుకు గవాలెందుకు గాని చాలు కానీ పాడయ్యా అందంగా పాట ఏందో మేము కూడా ఇని తరించుతాం పాడు. ఎందుకైనా మంచిది మనసులో దేవుని తలుచుకోర్రా మా పిల్లి చెవులు అడ్డం వచ్చింది ఇక నేను పాట మొదలు పెడతాను. పాడు అప్పటి నుంచి ఇక వాడుతున్నా అంటున్నావు కానీ ఓ పాడు లేదు ఓ గీడు లేదు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మాపల్లి ఊరికి ఉన్నటువంటి సర్పంచ్ సీటును ఏం పాట వాడైతాంది. దీంట్లో ఎవరైతే ఎక్కువ వాడుకుంటారో వాళ్ళకే ఈ సర్పంచ్ సీటు. ఓ లబలబా నేను పాట అంటే అదేదో సినిమా పాట వాడతారు కావచ్చు అనుకున్నా గానీ ముసలోడు చూసినావా ఎటువంటి పాట మొదలు పెట్టిండో. ఏం చేయాలి ఇక లేని లొల్లులు తెచ్చేటట్టే ఉన్నాడు కదా నాకు. గ్రామ పంచాయతీ పాట ₹1,00,000 1,50,000 వలుగుబెల్లి రంగారెడ్డి పాట ₹1,50,000 అగ్గది సంకటి మల్లారెడ్డి పాట $2,00,000 ఒకటేసారి పాడు రాదా పిలా పాడు. అరే ఓ తాత ఏందే నువ్వు చేసే పని పదవికి వేలం పాట పెట్టుడు ఎంత పెద్ద తప్పో ఎరికేనా నీకు? అబ్బో ఇక చెప్పొచ్చింది అల్లిరా అని నువ్వే చెప్పాలి ఇక నీతి నియతుల గురించి. పోయి నుంచి డిసి రాజాలు నిన్న మొన్న బాగా మాట్లాడుతుంది ఇప్పుడు సప్పుడు చక్క కూర్చుంటావు మంచిగానే ఉండదు నీ కథ. మల్లారెడ్డి గోపాల్ రెడ్డి మంచిగా పాట పాడి గెలితే 5 ఏళ్ళు ఊరు మీదే కాదా? ఓ ముసలోడా నేను అనేది నీకు చెవులకు ఎక్కలేదా లేకపోతే ఎవరితోటి ఏమైతుంది అని అనుకుంటున్నావా? అబ్బా తల్లి నీకు దండం పెడతా నా దండ నన్ను చేసుకొని కాస్త నీకు పుణ్యం ఉంటుంది నన్ను ఇడిచిపెట్టు ఇక్కడ చల్పో. $2,00,000 నీ రంగారెడ్డి అన్న ముచ్చడు చూస్తా ఊరికే ఏం చెప్పెడతానో లచ్చ అనుకుంటా ఒకటేసారి 10 లక్షలు అని రాదా లేదా ఓ ఎకరం అమ్ముకుంటే అవుతుంది. సరే ఇక $3,00,000 రంగారెడ్డి పాట $3,00,000 అబ్బర కొండ అగో పాట అంటే గట్ల వాడాలి. పైసలు లేవునే అయ్యాలు ఉంటాయి రేపు పోతాయి 10 5 ఏళ్ళు రావచ్చు మంచిగా $4,00,000 అది గట్ల వాడాలి 5 లక్షలు. డాక్టర్ మాదు ఏమో అందిస్తలేవేందో సప్పుడు ఎక్కడ కూర్చున్నావు సూదురు గుచ్చి ఎన్నికేసిన పైసలు లేవా? ఓ అన్నలు మా ముసలోడు మిమ్మల్ని ఏదో మాయలా దింపుతాండే మీరు ఆగా నాకుర్రా. ఓ ముసలోడా ఏమన్నా ఎటబెట అయిందనుకో అక్కడనే అందుకొని దంచుతారు జాగ్రత్త. ఏంటి ఎందుకు దంచుతారు? ఇది ఊరోళ్ళందరం కలిసి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం. అందరు కలిసి ఏకగ్రీవంగా అమ్ముకుంటున్న సీట్ ఇది. ఆయనని ఇంత జలిస్తానో వీళ్ళకేమన్నా పైసలు పో సాయంత్రం పూట తింటాగే వాళ్ళకి రాపోయా ఉంటే తిందువు కానీ $5,00,000. మరి ముసలోడా ఎంత ముద్రిపోయినావు ఆయన దాంట్లో నీకేం లాభమే కొలు బంద్ పెట్టిపోయి పెత్తనం చేస్తున్నావా? నీ దగ్గర సంవత్సరం అంతా కొలువేలుగా పెడితే వచ్చే పైసలు 4 రోజులు 4 సెటిల్మెంట్ చేసుకుంటూ వస్తాయి నాకు ఎరికేనా? $5,00,000 ఏంది సంవత్సర జీతం అంతా ఒక్క రోజులనే సంపాదించుతావా? ఆయన ఎక్కడి నుంచి వెళ్ళొస్తాంది ఎవరిస్తారు గంట కమిషన్? అరే ఈ ఎలుక దానికి ఏం తెలుస్తలే కదా. లక్షలు పాటలు పాడితే కమిషన్ బొచ్చడి వస్తుందట. అంటే ఏం గీతం తక్కువ 10% అంటే నాకు ₹1,00,000 దాకా వస్తాయి కమిషన్. లక్షలా నీకా? ఓ హరిప్రసాద్ అన్న మా ముసలోని మాట పట్టుకోకయ్యా నువ్వు. ఓ చిరంజన్న ఏడునవు మా ముసలోని మూసి మీకెళ్ళి ఒక్కటి. ఇంకా ఈడికేనా ఇట్లా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుంటే సర్కారు కూడా 15 లక్షలు ఇస్తుందట పిల్ల. ఇంకా అంతేకాకుండా కేసీఆర్ సార్ కూడా 10 లక్షలు ఇస్తాడట. అబ్బా నీ తెలివి తెల్లారు ఇక వాళ్ళని ఏకగ్రీవం చేసేటందుకు నువ్వే ఉన్నావా? ఇక రావయ్యా రాములు అని బొట్టు పెట్టి పిలిచిరా నిన్ను? వీళ్ళింత కూర్చునే వచ్చిందే నేనే. ఈ కమ్మపల్లి కాగానే దాసరపల్లె చంద్రపల్లె బాంజిపేటలో కూడా పాటలు ఉన్నాయి. పోవాలి పిల్లలు కానీ మీరు జల్లి అనేది $5,00,000. ఇక నేను ఎంత చెప్పినా కూడా నీ చెవున పేను వార్తలేదు కదా. ఉండు తాత ఉండు ఇప్పుడే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడతా వాళ్ళు 10 మంది వచ్చి ఏకగ్రీవంగా నీ లగ్గమే చేస్తారు. ఆగు తాత ఆగు. పిల్ల ఆగు. అరే ఇది నిజంగా పిల్ల ఇది కమ్మపల్లి కాదు వాళ్ళు వీళ్ళు కానే కాదు అంత గుర్తదే. ఇక కొన్ని ఊళ్ళ పండి గిట్ల వేలం పాటలు నడుస్తున్నాయట పిల్ల సర్పంచ్ పదవి గురించి గజ్జెప్పే అందుకే మేము ఇట్లా కూర్చొని చేసినాం. పాటలు నడుస్తున్నాయనే చెప్తావా? పాటలు పెడితే పోలీసు వాళ్ళు కేసులు పెడతారని కూడా చెప్తావా? ఇక నువ్వు చెప్పినావా ఇక నేనేం తీయరాదు చెప్పేది మళ్ళా. అబ్బో మా తాత కైతకాలు చూసినారు ఎట్లున్నాయో. సరే గాని అర్థమైంది కదా తెలంగాణ పబ్లిక్
ఊళ్ళలో సాటుకు నేటుకు ఏలం పాటలు నడుస్తున్నాయట. ఏకగ్రీవం చేసుకోర్రి, కానీ ఏలం పాటలు మాత్రం వద్దు. ఎందుకంటే ఇవాళ మీకు పైసలు పెట్టి గెలిస్తే రేపు సర్పంచ్ అయినాక ఊరి మీద పడి మొత్తం మెక్కుతాడన్న సంగతి మరవకుర్రి, సరేనా?